ఒకవేళ కూటమి లేకుంటే మీకు టికెట్ వస్తుండే బీజేపీ నుంచి. సో అంటే మీకు టికెట్ ఇస్తా అని చెప్పేసి మీకు హామీ ఇచ్చారు. అంటే మీకు మంచి సంబంధాలు ఉన్నాయి బీజేపీ నుంచి, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి. బట్ అంటే మీరు ఎందుకు ఒప్పుకున్నారు? అంటే టికెట్ కూటమి దాంట్లో టీడీపీ వాళ్ళకి వెళ్ళిపోతుందంటే మీరు ఎందుకు ఊరుకున్నారు? ఊరుకోకుండా ఇప్పుడు కూటమి అనుకున్నాక పార్టీలో భవిష్యత్తు ఉండాలంటే అలిగి మనం గొడవ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక నిర్ణయం తీసుకున్నాక ఎంతోమంది ఆశ ఉంటుంది. ఒక 3 పార్టీల కలయికలో తెలుగుదేశంలో చాలామంది టికెట్లు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. జనసేన ఎంతో ఆశలు పెట్టుకున్న వాళ్ళు కూడా చాలామంది బాధపడినట్టున్నారు. మేము భారతీయ జనతా పార్టీ మాకు కూడా ఇంకో 10-12 సీట్లు పెరుగుంటే మాకు కూడా వచ్చేది. కానీ ఇక్కడ ఏమైందంటే శ్రీకాళహస్తికి వచ్చేటప్పటికి సుధీర్ రెడ్డి గారు, వారి తండ్రి గారు గోపాలకృష్ణారెడ్డి గారు వాళ్ళు మరణించిన తర్వాత సుధీర్ రెడ్డి గారికి కూడా వాళ్ళ పార్టీ తరఫున మాట ఇచ్చున్నారు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, అన్నీ కలిసి వచ్చాయి. నేను టికెట్ పార్టీ పరంగా నాకు పూర్తిగా కన్ఫర్మ్ అయిన పరిస్థితి ఉన్నింది. ఓకే. ఇంకా ఇట్లాంటి కారణాల వల్ల టికెట్ పోవడం ఉంటాయి, చాలామందికి జరిగినాయి. రాష్ట్రం నాకంటే పెద్ద పెద్ద లీడర్లు కూడా, పెద్ద పెద్ద నాయకులు కూడా టికెట్ రాకుండా దెబ్బతిన్నారు. అట్టని మనం గొడవ చేయడమో, నిరుత్సాహపడమో, పార్టీ మీద అలగడమో, ఇంకోటి చేయడం అవన్నీ ఏమీ లేవు. ఎందుకంటే అందుకే కదా ఈరోజు మనం నీతి నిజాయితీగా టికెట్ కావాలని ఉన్నాము. టికెట్ రాలేదు, ఎవరి మీద అలగాలి మనం? చంద్రబాబు నాయుడు గారి మీద అలగాలనా, నరేంద్ర మోడీ గారి మీద అలగాలనా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద అలగాలనా? అవన్నీ ప్రయోజనం లేదు. అంటే నా రాజకీయ అనుభవం బట్టి చెప్తున్నా. దానివల్ల మనం ఆవేశం చెందిన తర్వాత నష్టం మళ్ళీ దాని మీద. ఈరోజు గవర్నమెంట్ వచ్చింది, మరి ఎవరి మీద గొడవ చేస్తుండాలి మనం? గవర్నమెంట్ వచ్చింది, నన్ను నమ్ముకున్న కార్యకర్తలు, నాయకులు, ఇంకా కూడా నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఉన్నాయి. మాది ఒక టెంపుల్ టౌన్, పెద్ద టెంపుల్ టౌన్గా తయారైంది. ఈ రాష్ట్రంలో దేశంలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రంగా శ్రీకాళహస్తి ఈశ్వరుడు విరజల్లుతూ ఉన్నాడు. అట్లాంటి సమయంలో మనం ఊరు డెవలప్మెంట్ కోరుకోవాలా, కార్యకర్త యొక్క అభివృద్ధి కోరుకోవాలి. కానీ నా స్వార్థం కోసం నాకు టికెట్ రాలేదు, నేను అలిగి పార్టీ మీదనో ఇంకోరి మీద బాధపడితే అది కరెక్ట్ కాదు. అది ఓకే. ఆలోచిస్తే నేను ఎక్కడ కూడా చిన్న అసంతృప్తి కూడా చెందలేదు. ఓకే. అంటే ఏ కోస కూడా మీకు బాధ అనిపించలేదు? అస్సలు నథింగ్.